ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మల్టిపుల్ ఎక్సెప్షన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. మరి ఇక్కడ సింగిల్ ఎక్సెప్షన్ స్టేట్మెంట్ కాకుండా మల్టిపుల్ ఎక్సెప్షన్ స్టేట్మెంట్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి అనే దాంట్లోకి రెండు వాల్యూస్ తీసుకున్నాం. సి ఈక్వల్ టు ఏ బై బి అన్నాం. వాల్యూ సి వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే నార్మల్ ట్రై బ్లాక్లో పెట్టాం. ఇది మనకి కావాల్సిన ప్రోగ్రామ్, యాక్చువల్ ప్రోగ్రామ్. మరి దీంట్లో ఎక్సెప్ట్ అర్థమెటిక్ ఎర్రర్ వస్తే ఏంటి, అట్లానే ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ వస్తే ఏంటి. అఫ్ కోర్స్ వాల్యూ ఎర్రర్ అనేది కూడా అర్థమెటిక్లో ఒక భాగమే, కాకపోతే నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను, దీన్ని సపరేట్గా పర్టికులర్గా మెన్షన్ చేసాం అనమాట. ఓకే, లేదంటే ఇక్కడ డివిజన్ బై 0 అనే దీన్ని కూడా పెట్టుకోవచ్చు మీరు సపరేట్గా. డివిజన్ బై 0 వస్తే ఇది వచ్చే విధంగా, వాల్యూ ఎర్రర్ వస్తే ఇది వచ్చే విధంగా, లేకపోతే సక్సెస్ఫుల్లీ డన్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 5 ఇచ్చాను. సో నో ప్రాబ్లం, కరెక్ట్గా రిజల్ట్ వచ్చింది, మనకి ఎగ్జిక్యూట్ అయింది. అదే సేమ్ నేను ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు రాంగ్ ఇన్పుట్ ఇద్దాం. అంటే డివిజన్ బై 0 వచ్చే విధంగా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 10 ఇచ్చాను ఏ వాల్యూ, బి వాల్యూ 0 ఇచ్చాను. సో డివిజన్ బై 0 ఎర్రర్ అక్కడ రైజ్ అయింది, ఆ మెసేజ్ వచ్చిందన్నమాట, అర్థమెటిక్ ఎర్రర్ వచ్చింది. అట్లనే వాల్యూ ఎర్రర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ సంథింగ్ ఎక్స్ అని ఇచ్చాను. యాక్చువల్గా మనం ఇంటిజర్ వాల్యూ ఇవ్వాలి అక్కడ, ఇన్వాలిడ్ ఇన్పుట్, ఎందుకంటే నేను ఎక్స్ క్యారెక్టర్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాను. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఈ విధంగా ఎక్సెప్షన్ 1, ఎక్సెప్షన్ 2, ఇట్లా నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ మనం ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఫైనల్లీ బ్లాక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జనరల్గా ఈ యొక్క ఫైనల్లీ బ్లాక్ మీరు చూసినట్లయితే దిస్ ద లాస్ట్ బ్లాక్ ఇన్ హోల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్స్ ఈ ట్రై బ్లాక్, ఎక్సెప్ట్, ఎల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉండే బ్లాకే ఫైనల్ బ్లాక్. అంటే ఎక్సెప్షన్స్ వచ్చినా రాకపోయినా, రైజ్ అయినా కాకపోయినా ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యే బ్లాక్ కాబట్టి ఫైనల్లీ బ్లాక్ అంటాం. అంటే ప్రోగ్రామ్ ఫినిష్ చేసేటప్పుడు లైక్ ఫైల్ క్లోజ్ చేయాలి అంటే ఈ యాక్షన్స్ అంతా అయిపోయాయి, లాస్ట్లో ఫైనల్గా ఫైల్తో పని అయిపోయింది, క్లోజ్ చేయాలనుకుందాం. అట్లాంటప్పుడు ఫైనలీలో ఆ ఫైల్ని క్లోజ్ చేసేస్తాం. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఫైనల్లీ బ్లాక్ని వాడుకోవచ్చు. మరి ఇక్కడ ఫైల్ని పైథాన్ అనే ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను, కానీ ఇక్కడ రైట్ అని ఇచ్చాను. ఓకే, తర్వాత ఉంటే ఇక్కడే క్లోజ్ చేద్దాం. రీడ్ మోడ్లో ఉంటే ఏ ఎర్రర్, ఆల్రెడీ ఫైల్ ఉంటే ఏ ఎర్రర్ రాదు, రాకపోతే మనం ఫైల్ ఓపెన్ ఇన్ రైట్ మోడ్ అని పెట్టుకుంటాం. ఎనీవే ఇప్పుడు ఇది మనకి సిచ్యువేషన్ ఇది కాదు, రీడింగ్ రైటింగ్ అనేది ఫైల్ ఉందా లేదా, ఎక్సెప్షన్ ఏ విధంగా రైట్ చేయాలి అనేది. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ అనవసరం అన్నమాట. ఓకే, వీటిని కావాల్సి ఉంటే కామెంట్స్లో పెట్టేద్దాం. ఫైల్ కావాల్సి ఉంటే మీరు రైట్ మోడ్లో పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు.
లెంతీ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు ఏది కావాలన్నా సరే. మరి ఇప్పుడు ఫైనల్లీ బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది అనేది మన సిచ్యువేషన్. ఓకే, ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను, మరి ఫైల్ లేదు అనుకుంటే ఈ ఎక్సెప్షన్ వస్తుంది. మరి ఫైల్ని క్లోజ్ చేయాలి. ఓకే, రన్ చేద్దాం. గోయింగ్ టు క్లోజ్ ద ఫైల్ అనే మెసేజ్ వచ్చింది. ఎందుకు? ఫైల్ ఆల్రెడీ పైథాన్ అనే ఫైలు ఉంది, ఈ ఎక్సెప్షన్ అయితే రైజ్ కాలేదు. ఇది కాకుండా వేరేది ఇద్దాం. సో error, can't find the file or read the data. ఫైనల్లీ బ్లాక్ ఎక్సెప్షన్ రైజ్ అయింది, ఫైనల్లీ బ్లాక్ రైజ్ అయింది, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది? మనం లేని ఫైల్ని క్లోజ్ చేస్తున్నాం. అంటే ఫైలే ఓపెన్ కాలేదు, దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం. ఉంటే క్లోజ్ చేయాలి. అంటే ఉంటే క్లోజ్ చేయాలి అంటే మనం దాన్ని కరెక్ట్ మోడ్లో ఓపెన్ చేసి ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ ఉంటే మనం fh.close అని ఇచ్చేసేయచ్చు ఉంటే గనక. లేకపోతే దాన్ని fh.open in read mode, fh equal to open hello in రైట్ మోడ్. ఫస్ట్ రీడ్ మోడ్లో ఓపెన్ చేసాం, లేదనుకుంటే మళ్ళీ రైట్ మోడ్లో ఓపెన్ చేస్తాం, ఫైనల్గా క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడే ఎక్సెప్షన్ రైజ్ అయితే ఇది కాదు, కాబట్టి ఇక్కడ కాదు మనం క్రియేట్ చేయాల్సిందే, ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా సో ఫైల్ ఉంటే రీడ్ మోడ్లో ఓపెన్ అవుతుంది, సక్సెస్. ఓకే, లేకపోతే ఏమవుతుంది? రైట్ మోడ్లో ఓపెన్ అయ్యి కొత్తగా ఫైలు క్రియేట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో. ఓకే, ఫైనల్గా రీడ్ అయినా రైట్ అయినా ఇది ఫైనల్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది మన కాన్సెప్ట్. ఓకే, రన్ చేద్దాం. ఓకే, కాంట్ ఫైండ్ ద ఫైల్. రీడ్ చేసేటప్పుడు ఫైల్ కనిపించలేదు. ఓకే, ఫైల్ పైథాన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద ఫైల్. ఇదనమాట ఆల్టర్నేటివ్ వేని షో చేయడం అంటే ఎక్సెప్షన్స్ ద్వారా. ట్రై బ్లాక్లో ఫైల్ ఉందా లేదా చూసాం, లేదు కాబట్టి ఎర్రర్ మెసేజ్ని మనమే ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసి లేదు కాబట్టి రైట్ మోడ్లో ఓపెన్ చేసాం, ఫైల్ని క్రియేట్ చేసాం, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఫైల్ క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా క్లోజ్ చేయాలి. ఫైనల్లీ బ్లాక్ ఎటు కంపల్సరీ అది. మరి ఇప్పుడు ఫైల్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. జస్ట్ గోయింగ్ టు క్లోజ్ ద ఫైల్. ఇదంతా ఎందుకు రాలేదు? మనకి ఫైల్ ఆల్రెడీ హలో అనే ఫైల్ ఉంది, రీడ్ మోడ్లో ఓపెన్ అయింది, ఈ ఫైనల్లీ బ్లాక్కి వెళ్ళిపోయింది. ఎక్సెప్షన్ రైజ్ కావాల, ఇంత ముందర ఎక్సెప్షన్ రైజ్ అయింది. అదే ఇప్పుడు నేమ్ మార్చి చూడండి, ఇక్కడ కూడా నేమ్ మార్చండి, మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ కాకుండా మనం ఆల్టర్నేటివ్ వేని షో చేసుకునేదానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి చూడండి, హలో అనే ఫైలు క్రియేట్ అయింది దీని ద్వారా. ఓకే, మీరు రన్ చేసేటప్పుడు ఈ ఫైల్ నేమ్స్ మార్చుకుంటే సరిపోతుంది ఆల్టర్నేటివ్గా. అంటే ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఈ బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకునేదానికి అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే రైజ్ అన్ ఎక్సెప్షన్ అంటే మనం సొంతంగా ఎక్స్ప్లిసిట్గా ఎలా రైజ్ చేయాలి అంటే ఎక్సెప్షన్ కనబడితే అది ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది, సిస్టమే
పైథానే రైజ్ చేస్తుంది ఎక్సెప్షన్ మెకానిజం ద్వారా. అలా కాకుండా పర్టికులర్ సిచ్యువేషన్లో మనమే ఏ విధంగా ఎక్సెప్షన్ని రైజ్ చేయొచ్చు అనేది రైజ్ స్టేట్మెంట్ ద్వారా కుదురుతుంది. మరి అది ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఒక సింపుల్ రైజ్ స్టేట్మెంట్ వాడాం. ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ అన్నాం. ఆడ ఎక్సెప్షన్ వచ్చేదానికి ఎటువంటి సందర్భం లేదు. నేను వాంటెడ్గా రైజ్ స్టేట్మెంట్ ద్వారా నేమ్ ఎర్రర్ అని తీసుకున్నాను. నేమ్ ఎర్రర్ అనేది ఒక క్లాసు, దాంట్లో హలో అని ఇచ్చాను. నేమ్ ఎర్రర్కి నేమ్ ఏంటి, ఏదో హలో అని పెట్టాను. నేనే రైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ ఎక్సెప్షను రైజ్ కాలేదు, దాని ఆటోమేటిక్ మెకానిజం ద్వారా ఏది రైజ్ కాదు, ఎందుకంటే ఎటువంటి ఎర్రర్ ఇక్కడ లేదు, మనకే తెలుస్తుంది. కానీ నేను రైజ్ చేస్తున్నాను. మరి ఏం రైజ్ చేస్తున్నాను, హలో అనేదాన్ని నేమ్ ఎర్రర్గా. నేమ్ ఎర్రర్ అనేది ఆల్రెడీ ఉన్న క్లాసు, లిస్ట్ ఆఫ్ క్లాసెస్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇంతకు ముందర చూపించిన విధంగా. మరి నేమ్ ఎర్రర్ యాజ్ ఈ అంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ని, నేమ్ ఎర్రర్కి ఈ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. అండ్ ఎక్సెప్షన్ అకర్డ్, నేనే వాంటెడ్గా ఒక ఎక్సెప్షన్ని రైజ్ చేశాను, అది హలో. ఓకే, 10 అనేది ఏ వాల్యూ ప్రింట్ అయింది, అండ్ ఎక్సెప్షన్ అకర్డ్ అన్నది అదేంటిది, ఆ ఎక్సెప్షను హలో అనే ఎక్సెప్షను. ఇక్కడ యాక్చువల్గా ఎర్రర్ లేదు, నేను రైజ్ చేశాను. మరి వాంటెడ్గా రైజ్ చేశానంటే అంటే ఇక్కడ శాంపిల్ చూపించాం మీకు, ఎట్లాంటి సందర్భాల్లో రైజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఫైలు, ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను, ఫైల్ నేమ్ని తీసుకుంటున్నాను ఇన్పుట్ ద్వారా. మనం ఇచ్చే ఫైల్ నేము ఎక్స్టెన్షన్స్ సహా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ abc.txt, emp.txt అలా ఇవ్వాలి. ఓకే, అలా ఇస్తేనే ఇక్కడ కరెక్ట్ కావాలి. ఇఫ్ fname ఎండ్స్ విత్ .txt అంటే మనం ఇచ్చిన ఫైల్ నేము లాస్ట్లో ఎండ్స్ విత్ అనేది మనం స్ట్రింగ్స్లో చూసాం, దేనితోటి ఎండ్ అవుతుంది, లాస్ట్లో txt తోటి .txt తోటి ఎండ్ అవుతుందా లేదా అనేది చూపిస్తుంది. ఓకే, .txt అని మనం ఇచ్చినట్లయితే fh ఈక్వల్ టు fopen fname. ఏ మోడ్ ఇవ్వలేదంటే అది రీడ్ మోడ్లో ఓపెన్ అయిందని అర్థం. కామా రీడ్ అని కూడా ఇచ్చుకోవచ్చు, బ్రాకెట్లో కామా విత్ ఇన్ కొటేషన్స్లో ఆర్ అని ఇచ్చుకోవచ్చు. ఇవ్వకుండా ఉన్నట్లయితే బై డిఫాల్ట్ అది రీడ్ మోడే. fh.read లైన్ ఒక్కొక్క లైన్ని దాంట్లో నుంచి రీడ్ చేస్తుంది. ఎల్స్ అంటే ఇక్కడ txt ఎక్స్టెన్షన్ కాకపోతే రైజ్, నేనే రైజ్ చేస్తున్నాను. ఏమి రైజ్ చేశాను, వాల్యూ ఎర్రర్. వాల్యూ ఎర్రర్కి ఏమి ఇచ్చాను, మెసేజ్ కన్స్ట్రక్ట్ చేశాను, ఫైల్ మస్ట్ ఎండ్ విత్ .txt అనే వాల్యూ ఎర్రర్ని నేను రైజ్ చేస్తున్నాను నా సొంతంగా. యాక్చువల్గా .txt ఇచ్చినా .doc ఇచ్చినా ఏది ఇచ్చినా ఇక్కడ ఇన్పుట్ ఏమి ఎర్రర్ కాదు అది, కానీ మనం చెక్ చేస్తున్నాం అనమాట. .txtనే ఉండాలి అనేది మన ప్రోగ్రామ్, మనం సొంతంగా పెట్టుకున్న కండిషన్. జనరల్గా మెకానిజంలో అది లేదు, కాబట్టి మనం ఇచ్చిన ఇన్పుట్ ఏది ఇచ్చినా కరెక్టే. కానీ ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకొని ఆ కండిషన్ ప్రకారం ఈ వాల్యూ ఎర్రర్ అనే దాన్ని రైజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎర్రర్ లేనట్లయితే మనకేమవుతుంది, ఫర్ లూప్ ద్వారా ఆ యొక్క ఫైల్లో ఉన్న మ్యాటర్ అంతా ప్రింట్ అవుతుంది. ప్రింట్ line.strip అంటే స్ట్రిప్ అనేది లైన్ బై లైన్ న్యూ లైన్లో ప్రింట్ అయ్యేదానికి ఫర్ లూప్ ద్వారా ఇక్కడ దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా ప్రింట్ అవుతుంది. మరి ఎక్సెప్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఎర్రర్ వస్తే అంటే ఫైల్ ఉన్నా లేకపోయినా కెనాట్ రీడ్ ద ఫైల్ అనే మెసేజ్ వస్తుంది. ఫైల్ ఉంటే, ఫైల్ లేకపోతే కెనాట్ రీడ్ ద ఫైల్, IO ఎర్రర్. అట్లనే వాల్యూ ఎర్రర్, ఈ కండిషన్ మీట్ అయితే వాల్యూ ఎర్రర్ ఎక్కడ రైజ్ చేసాం, బ్యాడ్ ఫైల్ నేమ్ అని వస్తుంది. మరి ఇప్పుడు మనం చూద్దాం. F5
ఇప్పుడు నేను ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇక్కడ అడుగుతుంది. నేను ijk.doc అని ఇచ్చాను. బ్యాడ్ ఫైల్ నేమ్, ఫైల్ మస్ట్ ఎండ్ విత్ .txt, కంపల్సరీగా txt అనేది ఉండాలి. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు xyz.txt ఇచ్చారు. మరి xyz.txt ఉందా లేదా? ఉంటే అక్కడ కరెక్ట్గానే ఏబీ ఎర్రర్ రాలేదు కాబట్టి ఎక్కడో ఉండాలి xyz.txt అనేది. ఓకే, ఉంది. అట్లనే emp ఇద్దాం. emp.txt చూడండి, xyz.txtలో ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఫైల్ అయితే ఉంది, దాంట్లో ఏ ఇన్ఫర్మేషను లేదు కాబట్టి అది ప్రింట్ చేయలేదు. emp.txtలో ఇలా డేటా ఉంది కాబట్టి అది ఈ ఫర్ లూప్ ద్వారా ప్రింట్ కావడం జరిగింది. ఓకే, కంపల్సరీగా .txt అనేది ఇవ్వాలి. మరి ఇప్పుడు లేని ఫైల్ని ఇద్దాం. hi.txt అనేది ఎక్స్టెన్షన్ కరెక్ట్గానే ఇచ్చాను, బట్ ఫైల్ అయితే లేదు. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఏది ఇక్కడ కాంట్ రీడ్ ద ఫైల్, ఇది రేజ్ అయింది. ఆ రేజ్ అయినప్పుడు వచ్చిన ఎర్రర్ మెసేజ్ని IO ఎర్రర్ ఈలోకి తీసుకున్నాం. IO ఎర్రర్ ఈ అనే ఆబ్జెక్ట్లోకి దాన్ని ప్రింట్ చేసాం. బ్యాడ్ ఫైల్ నేమ్ అంటే వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు ఈలో ఏ వాల్యూ ఉంటుంది? ఇది ఉంటుంది. ఫైల్ నేమ్ మస్ట్ ఎండ్స్ విత్ .txt. ఈ మెసేజ్ వాల్యూ ఎర్రర్కి ఈ మెసేజ్ ఇచ్చాం. ఇదేమో కాంట్ రీడ్ ద ఫైల్ అన్నప్పుడు అది సిస్టమ్ జనరేట్ చేసిన మెసేజ్ ఈలో ఉంటుంది, అది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్సెప్షన్స్ని రైజ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లిసిట్గా మనకు కావాల్సిన సిచ్యువేషన్లో మనకు కావాల్సిన కండిషన్ పెట్టుకొని ఎక్సెప్షన్స్ని రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లనే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ లేదంటే కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేటివి ఉంటాయి. ఆల్రెడీ ఉన్న ఎక్సెప్షన్ క్లాసెస్ని వాడుకొని అంటే IO ఎర్రర్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇట్లాంటి క్లాసెస్ అన్నిటిని వాడుకొని మనం సొంతంగా ఒక కొత్త ఎక్సెప్షన్ క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. అదే అన్నమాట యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. మొత్తానికి కొత్త ఎక్సెప్షన్ క్లాస్ని క్రియేట్ చేయాలి. మరి క్లాసెస్ అనేటివి నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వస్తాయి కాబట్టి క్లాసెస్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా ఎక్సెప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది తర్వాత కమింగ్ సెషన్స్లో చూద్దాం.